మరి వీళ్ళు ఏమంటున్నారంటే కేంద్రం ప్రబోధించిన నీతి ఆయోగ్ ఏవైతే అంశాలు ఉన్నాయో అవే ఉన్నాయి అంటారు, కానీ ఇక్కడికి వస్తే రియాలిటీ వేరుగా ఉంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే కేంద్రం ఏం చేసింది అనేది వదిలేద్దామంటే నలుగురు నడిచిన దారిలో మనం నడాలి కదా. 27 రాష్ట్రాలు ఉంటే ఈయనకు ఒక్కడికే ఎందుకు కావాలి ల్యాండ్ లైట్లకు? పాస్బుక్ వాళ్ళ నాన్న ఎట్టుకోకూడదా? ఈయన పాస్బుక్ మీద మా మొఖాన్ని పడేసాడు. ఏంటి మాకు ఉపయోగం? ఈయన ఫోటో నువ్వు మంచి చేస్తే ప్రతి ఒక్కటి నిన్నే కేకేస్తాడు. ఇది మానేసి నా కాగితాలు తీసేసుకుంటాను, అది తీసుకుంటాను. మెయిన్ ఇవన్నీ ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మేము కంప్లైంట్ చేయడానికి హైకోర్టుకి వెళ్ళాలంటే, ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఎడితే కర్నూలు వెళ్ళి మేము న్యాయం ఏం చేస్తాం? నాకు 25 సెంట్లు ఉంది. ఈ 25 సెంట్ల కోసం కర్నూలు వెళ్ళి రావడానికి నా పని ఎంత పోద్ది? నేను పని చేస్తాను కానీ పట్టేళ్దాం. పిల్లలు ఏం తింటారు? నేను కర్నూలు వెళ్ళి కంప్లైంట్ చేసుకోనా? ఇదేనాగా కోర్టును ఆశించడానికి అవకాశం లేకుండా తీసుకొచ్చారు. మరి ఎలా వెళ్తారు దీనికి? అంటే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదన్నారు కదా. మరి నువ్వు చేసేది మంచి ఎలాగో